అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఒక హెల్తీ రెసిపీ ఇన్స్టెంట్ ఓట్స్ దోశ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఈ కప్పు ఓట్స్కి ఒక 6 దోశల వరకు వస్తాయండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి. చూడండి, పౌడర్ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో సరిపడ ఉప్పు వేసుకోండి. దాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ మజ్జిగ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. మన పిండి అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా కలుపుకోండి. లాస్ట్లో ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతే అండి, మన దోసపిండి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆనియన్తో ఇలా రుద్దుకోండి, అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు మన దోసపిండి బ్యాటర్ని వేసుకోండి. దోశ వేసిన తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అది కొంచెం బ్రౌన్ అయ్యాక దాన్ని తీసేసేయండి. ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. అంతే అండి, ఇన్స్టెంట్ ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. ఇది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. దీనివల్ల వెయిట్ లాస్ అవుతుంది. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఇందులో చాలా హై ఫైబర్ ఫుడ్ అండి. ఇది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా హెల్తీగా అనమాట. ఇందులో నేను రవ్వ, ఓట్స్ ఇంకా సాబుదానా పొడిని వాడబోతున్నానండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ బాండి పెట్టేసుకొని అందులో ఒక 1 కప్ వరకు సాబుదానాన్ని వేసుకుంటున్నానండి. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. సాబుదానా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి. అందులో ఒక 1 కప్ రవ్వను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సాబుదానా పొడిని కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 కప్పు ఓట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 కప్స్ మజ్జిగ వేసుకుంటున్నాను. అండ్ సరిపడే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకుంటూ దోసపిండి కన్సిస్టెన్సీ కన్నా కొద్దిగా పలుచగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మనం వేసినవన్నీ వాటర్ని గుంజుకుంటాయి కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉండాలన్నమాట.
ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటున్నాను. పది నిమిషాల తర్వాత మూత తెరిచేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. అలాగే ఒక 6 నుంచి 8 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అన్నమాట. లాస్ట్లో ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను పొంగనాల ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. మూత తెరిచేసుకొని మరోవైపు తిప్పేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అటువైపు కూడా కుక్ చేసుకోండి. అంతే అండి, ఇన్స్టెంట్ గుంత పొంగనాలు రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కటి తింటూ ఉంటే మళ్ళీ తినాలి అనిపించేలాగా ఉంటాయన్నమాట. నోట్లో వేసుకోగానే సాఫ్ట్గా కరిగిపోయేలాగా ఉంటాయన్నమాట. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇవాళ నేను ఓట్స్తో డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్పబోతున్నాను. అదేంటంటే ఓట్స్ దద్దోజనం అండి. చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి, అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని నేను స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుంటాను. నేను ఇక్కడ 1 కప్ ఓట్స్ తీసుకున్నాను. వాటర్ బాయిల్ అయ్యే టైంలో ఈ ఓట్స్ని అందులో వేసేసుకోవాలి. ఓట్స్ వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీన్ని బాగా కలిపేసుకోవాలి. దీన్ని మీరు మొత్తం చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని పోపు వేసుకుంటున్నాను. ఒక 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అందులో నేను జీలకర్ర, ఆవాలు ఇంకా శనగపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో 4-5 కాజు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకున్నాను. దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఒక మిరపకాయ కట్ చేసి పెట్టుకుంది వేసుకుంటున్నాను. మిరపకాయ ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వేస్తున్నాను. దాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. ఒక ఎండుమిరపకాయ కూడా కట్ చేసి వేసుకున్నాను. అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దాన్ని బాగా ఫ్రై చేసేసుకోండి. అండ్ స్టవ్ ఆఫ్ చేసి మిరియాల పొడి వేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు నేను 1 కప్ ఓట్స్కి 1 కప్ పెరుగు తీసుకున్నాను. దాన్ని వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకోండి. ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్నాను, కానీ ఆ వీడియో మిస్ అయింది. నేను ఈ క్వాంటిటీకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం చేసి పెట్టిన పోపు ఉంది కదా, అది వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, ఎంత ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఓట్స్ నచ్చని వాళ్ళు ఇలా చేసుకొని తినండి. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీని మీద కొన్ని దానిమ్మ గింజలు వేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు
కామెంట్ చేయండి. అలా నేను ఒక హెల్తీ రెసిపీ ఓట్స్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఓట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా పాలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ పాలని కాచి చల్లార్చుకున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. అందులో ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ని బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకుంది వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా టమాటో కట్ చేసి పెట్టుకుంది కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక చిల్లీ చిన్నగా కట్ చేసి పెట్టుకుంది వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, అది వేసేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా పెప్పర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. దాని తర్వాత మన ఆమ్లెట్ని వేసేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పి దాన్ని కూడా కుక్ చేసుకోండి. అంతే అండి, ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఎగ్ ఆమ్లెట్ రెసిపీ అనేది చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది మీరు బ్రేక్ఫాస్ట్కి ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.